మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంత్రి గారైన వాసంశెట్టి సుభాష్ గారికి, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న కొండపల్లి అరుణ్ గారికి, మన గవర్నమెంట్ అఫీషియల్స్ కి, అదేవిధంగా పాత్రికేయులకి, ఇక్కడికి ఇచ్చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా పాదాభివందనం. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఈ ద్రాక్షారానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలియజేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైసీపీ గవర్నమెంట్ లో నిధులు దుర్వినియోగం అయ్యి జీరో స్థాయిలో మనకి గవర్నమెంట్ అప్పచెప్పడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటి నుంచి కూడా చాలా అవస్థలు పడుతుంది. ఎలాంటి అవస్థలు అంటే శాలరీస్ కూడా కొన్ని నిధులు ఎక్కడ కూడా సమకూర్చాలన్నంత ఇబ్బందుల్లో పెట్టిన వైసీపీ ప్రభుత్వం ప్రజలందరూ తగులు వేయడంతో బయటికి పోవడం జరిగింది. వచ్చిన ప్రభుత్వం నిలదెక్కుకోవడానికి మనకి ఇప్పటికీ 110 రోజులు అయింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ విధమైన లోటు రాకూడదని చెప్పేసి ప్రతి చోట కూడా ప్రతి కార్యక్రమాలు, ప్రతి ఫండ్స్ అన్ని కూడా మొబిలైజ్ చేసి ప్రతి దాంట్లోని కూడా అభివృద్ధి దిశగా, సంక్షేమ దిశగా మన ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం ఎదురు తీసుకురావడం జరుగుతుంది. అందులో మన రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడ లోటు లేకుండా మన సుభాష్ గారు ప్రతిదీ కూడా కార్యాచరణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక వ్యక్తిగతమైన సమస్యలున్నా, వ్యక్తిగతమైన ఆరోగ్య సమస్యలున్నా, అదేవిధంగా జాబ్ సంబంధించిన జాబ్ మేళాలు ఇప్పటికి 3-4 జాబ్ మేళాలు పెట్టడం జరిగింది. యువతని జాబ్ దిశగా తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్య రీత్యా ఎవరికైనా బాగోకపోతే ఆయన సొంత ఫండ్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యం సంబంధించిన మెడిసిన్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ కానీ ఆయన చేయించడం జరుగుతుంది. నిజంగా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన వాసంశెట్టి సుభాష్ గారు మన నియోజకవర్గానికి నాయకుడిగా రావడం అనేది నిజంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా చేసుకున్న అదృష్టం. ఎందుకు గురించి అంటే ఎక్కడి నుంచి, అమలాపురం నుంచి మన కోనసీమ ముద్దుబిడ్డగా వచ్చిన మన వాసంశెట్టి సుభాష్ గారు మన రామచంద్రపురం నియోజకవర్గంతో ఏ విధమైన సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన మొదట రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే రాజకీయాల్లో ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెప్పేసి మనకి అందరికీ హామీ ఇచ్చి ఎదురుగా రావడం జరిగింది. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కూడా సుభాష్ గారి మాటలని పూర్తిగా నమ్మి ఆయనకి నాయకత్వం చెప్పి ఆయన ఈ రోజు మినిస్టర్ అవడానికి కారణమైన ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిధుల కొరత వల్ల మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం ఆలోచించాల్సింది ఒకటే, మన సుభాష్ గారి మీద తీసుకొస్తున్న ఒత్తిళ్లు ఆయన కొంతవరకు ఆయన సొంత ఫండ్స్ తో చేస్తున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ ఫండ్స్ చేయాలంటే మన నాయకులు, అంటే కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా కలిసికట్టుగా కూర్చుని అసలు మనకు వస్తున్న ఫండ్ ఎంత, ప్రాథమికంగా మనం ఫస్ట్ లో ఏ పనులు అయితే మనం చేయించుకుంటే ప్రజలకు చేరువవుతాం అనే దాన్ని దృష్టిలో పెట్టి మొదటి కార్యక్రమాలు ఏమేమి చేయాలి, తదుపరి తర్వాత 2వ విడతగా ఏం చేయాలి, 3వ విడతగా ఏం చేయగలదు అనే దాన్ని ఇక్కడ నాయకులే, ఎవరైతే ద్రాక్షలో ఉన్న నాయకులే దాన్ని డిజైన్ చేసి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం మంత్రి గారికి ఆలోచన ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది మనకు పాజిటివ్ గా ఉంటుంది. ఖచ్చితంగా మనందరం కలిపి చేసుకోగలుగుతాం. దానికి మంత్రి గారు కూడా ఖచ్చితంగా చేస్తారు. అది మన దీనికి సంబంధించిన సమస్య అయితే ముఖ్యంగా కార్యకర్తల నుంచి అనేక సమస్యలు వస్తున్నాయి. అది జనసేన అని కాదు, టీడీపీ అని కాదు, బీజేపీ అని కాదు, కార్యకర్తల్లో ఒక డిఫరెన్స్ ఒపీనియన్స్ తోటి మంత్రి గారిని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది ఎలాంటి ఇబ్బంది అంటే, ఒక గ్రూప్ తీసుకొచ్చి ఇతను వైసీపీ చేసేది ఇతను చేయొద్దు అంటున్నారు. అదేవిధంగా ఇంకో గ్రూప్ తీసుకొచ్చి ఇతను మా జనసేన చేయండి అంటున్నారు. అలాగే మనమే ఇప్పటికి 3 గ్రూపులు కలిసి ఒక కూటమి అయినప్పుడు మనం ప్రతి విషయంలోని కూడా కూటమిగా ఆలోచించి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దాన్ని మనం నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఆయనకి తెలియజేస్తే ఆయనకి చాలా చాలా సులువుగా, కనీసం మిగిలిన వాళ్ళందరూ అంటే ఇప్పటివరకు చాలా మంది నాయకులు చూసాం, ఆ నాయకులు అయితే డబ్బు తీసుకుని డబ్బులు ఎవరెక్కువైతే ఇస్తారో వాళ్ళకి ఆ పదవులు కట్టబెట్టడం జరిగింది. అలాగైనా సులువుగా ఉండేది, అది అవట్లేదని అది చేత కట్టలేదు. అది ఓకే, అది మనకు మంచిదే, మనందరికి మంచి కోసమే చేస్తున్నారు ఆయన. లేదా ఒక ఇన్ఫ్లుయెన్స్ మా అన్న చెప్పాడు, మా బామ్మరికి చెప్పాడు, లేకపోతే నా ఫ్రెండ్ చెప్పాడు, లేకపోతే శేఖర్ గారు చెప్పాడు, లేకపోతే వరుణ్ గారు చెప్పారు అని చెప్పేసి ఆయన అది కూడా చేయట్లేదు. ఆయన చేస్తుంది ఏంటంటే, పేదవాడు ఎవడు,
పేదవాడిని గుర్తించండి. ఒక మెట్టు ఎక్కిస్తే రేపు కుటుంబం అంతా మనం ఆదరించినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఎదగలుగుతున్నారు. దానికి మనందరం కూడా సహకరించి ఖచ్చితంగా ఆయన ఏ దారి వెళ్తున్నారో మనందరం తెలుసుకుని దాన్ని గుర్తించి మనం ఆ దారిని మనం ఆయన సగమంగా తయారు చేస్తే ఖచ్చితంగా కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎదగలుగుతారనేది వాస్తవం. దీన్ని అందరూ గమనించి సహకరించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్లలో ఉన్న షాపులు తీయడం వల్ల కానీ, అంటే పబ్లిక్ ఒక 1000 మందికి ఇబ్బంది వస్తుందంటే ఒకరు నష్టపోతుంటాడు. నష్టపోయినట్టు కూడా బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు ఆయన మీద. దయచేసి బ్యాడ్ ప్రాపగాండా చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఇందాక మన పార్టీలు చెప్పాడు, ఖచ్చితంగా వాళ్ళని సోషల్ మీడియా ద్వారా కానీ ప్రత్యేకంగా కానీ ఖచ్చితంగా ఎదిరించండి. ఎందుకు గురించి అంటే మన సుభాష్ గారు ఏం చేస్తున్నారో, ఎంత మంచి చేస్తున్నారో మనందరికీ తెలుసు కాబట్టి దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి మీరందరూ కూడా ఆయన నాయకత్వాన్ని గౌరవిస్తూ ఆయన బాటను మనం తెలుసుకుని ఖచ్చితంగా ఆ దారిలో మనందరం నడుస్తూ మనందరినీ కూడా నడిపించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ఈ ద్రాక్షారామ ప్రజలకి, ఇక్కడ నాయకులకి, కార్యకర్తలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను.